అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలోనే దాదాపు 30 లక్షల జనాభా ఉన్నాం. అందులో కూడా అనంతపురం జిల్లాలో కూడా దాదాపు 6-7 లక్షల ఓట్లు బ్యాంకు మాకు ఉంది. దాదాపు 14 కాన్స్టిట్యున్సీలో కూడా గెలుపోట్ల నుంచి సత్తా కూడా ఈ కురుబలకు ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కురుబ కులం అనేది టీడీపీ పార్టీకి అండగా ఉంది. అదేవిధంగా మా నాయకుడు బీకే పార్థసారథి గారు కూడా ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీతో, ఒక నిస్వార్థంతో తెలుగుదేశం పార్టీ వైపు కానీ, ఎన్టీ రామారావు కుటుంబానికి కానీ, చంద్రబాబు కుటుంబానికి కానీ విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మా కులానికి ఒక పెద్ద దిక్కు ఉన్నటువంటి మా రాజకీయ దురంధుడిని కూడా ఈరోజు పార్టీలో కొంచెం టికెట్ లేకపోవడం అనేది మా అందరికీ కూడా చాలా బాధాకరం. అంతేకాకుండా చాలామంది కూడా మదన పడుతున్నారు, ఆవేదన పొందుతున్నారు. ఎందుకంటే మాకు ఏకైక నాయకుడు పార్థసారథి గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీలో గుర్తింపు లేకపోతే మాలాంటి ద్వితీయ నాయకులు కూడా మా భవిత్యం కూడా వేయమంటని చెప్పేసి కూడా ఆలోచనలో పడ్డాం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం, మీ యొక్క నిర్ణయాన్ని మరలా పునరాలోచించుకొని మా బీకే పార్థసారథి గారిని ఎమ్మెల్యేగా కేటాయించి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మా చిరకాల కోరిక. మా కుటుంబ కులం అంతా కూడా మీ యొక్క టీడీపీ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందున మేము కురుబులందరూ చాలా బాధపడుతున్నాము. తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలుగా బీకే పార్థసారథి గారి సేవలు వినియోగించుకొని ఈరోజు బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందున ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలోను, ఈ రాయలసీమలో ఉన్నటువంటి మొత్తం కురుబలంతా కూడా చాలా తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. అందువలన తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేసుకొని బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవలనని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, మేము ఈ పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ జెండాలు మోస్తూనే ఉన్నాము. మేము జెండాలు మోస్తూనే ఉన్నాము. కానీ మా పెద్ద ఆయన అందరికన్నా ఎక్కువ జెండాలు మోసి 38 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటే ఆయనకే గుర్తింపు లేనప్పుడు మాలాంటి మా కులంలో ఉన్న సెకండ్ క్యాడర్ ఎదగాలంటే ఎదగలేకపోతామనేది మాలో ఉన్న ఆవేదన. సార్, మా ఆవేదనను గుర్తించి మా పెద్ద ఆయనకు, మా బీకే పార్థసారథి, మా కనకదాసు బీకే పార్థసారథి అంటే ఆయనకు గుర్తింపిస్తే మా అందరికీ గుర్తింపించినట్లే. అందుకోసం ఆయనకు పునరాలోచన చేసుకొని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటా. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏదన్నా జరగరానిది జరిగితే కురబ సంఘాన్ని నిందించద్దండి, కురబ సంఘాన్ని నిందించద్దండి. మేమైతే కురబ కులస్తులమే, మేమైతే తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉండాము. కానీ మమ్మల్ని గుర్తించలేదనే మా ఆవేదన. నేను కూడా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశమే. ఎంతోమంది మమ్మల్ని ప్రలోభ పెట్టినారు, కానీ మేము పార్టీలు మారలే. మా పెద్ద ఆయన కూడా ఈరోజు ఎన్నో ప్రలోభాలు వస్తాయి కూడా లొంగడు. నేను సస్తే కూడా నా శవం మీద తెలుగుదేశం పార్టీ జెండానే కప్పాలని అనుకుంటున్నాడు. కానీ మీరు మా పెద్ద ఆయన్ని పక్కన పెడుతున్నారు. ఒక్కసారి దయచేసి ఆలోచన చేసుకొని మాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి కూడా కావాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి అనంతపురం జిల్లా తర్వాత విడిపోయిన తర్వాత పుట్టపర్తి సత్యసాయి జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి బీకే పార్థసారథి అన్నకి పెనుగొండ అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడం అన్నది మేమందరం కురుబ సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ అందరూ సైనికులం. అనంతపురం జిల్లాలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది కురుబ కులస్తులు ఉన్నాం. కురుబ కులస్తులందరూ కూడా మేము పార్థసారథి అన్న గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీకి ఈసారి మనకి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దగాపడ్డ కురువలం. ఎక్కడ చూసినా కురువలపైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొన్నట్టు ఏకైక వ్యక్తి మా కురుబ కులానికి ఉన్నటువంటి పెద్ద దిక్కు ఒక బీకే పార్థసారథి అన్న గారు. పెనుగొండలో టికెట్ నిరాకరించడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన మహానేత, కురుబలందరినీ కూడా ప్రభావితం చేయగల వ్యక్తి. ఆయనకు తప్పకుండా పెనుగొండ టికెట్ కేటాయించాలి. ఆయన కేటాయిస్తేనే తెలుగుదేశం పార్టీకి మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబలు మద్దతు తెలుపుతారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరొకసారి పునరాలోచించుకొని మాకు ఉన్నది ఏకైక పెద్ద దిక్కు బీకే పార్థసారథి గారు కురుబ కులానికి. అలాంటి నాయకునికి
పెనుగొండ అసెంబ్లీ టికెట్ కేటాయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం.